యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ విఎస్ రావు. ఈ వీడియో ప్రధాన ఉద్దేశము గూగుల్ అథెంటికేటర్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మనకి కంపెనీ వారు వెబ్సైట్లో పొందుపరిచారు. అది ఏంటి, మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మనందరికీ తెలిసింది, మన ఓటీపీలు ఈమెయిల్ ద్వారా కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. మన ట్రాన్సాక్షన్ కావచ్చు, లేదా ప్రోడక్ట్ పర్చేస్కి ఆర్ ఐడి యాక్టివేషన్ కానీ మనకి ఓటీపీలు ప్రధానంగా ఉపయోగపడతాయి. ఈ ఈమెయిల్ ద్వారా వచ్చే ఓటీపీలు ఏవైతే ఉన్నాయో ఇవి కొన్నిసార్లు ఆలస్యంగా రావడం కానీ, కొన్నిసార్లు సర్వర్ బిజీ మూలంగా మనకి సమయానికి ఓటీపీలు రావడం లేదు. ఇది మనం ప్రతి ఒక్కరము ఫేస్ చేస్తున్న సమస్య. ఈ సమస్యకి పరిష్కారంగా ఈ గూగుల్ అథెంటికేటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలాగనో మనం ఈ వీడియోలో చూస్తాం. ముందుగా మనము newyoung.org వెబ్సైట్లోకి మన లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అవుతాము. మనకి మొదటగా కనిపించేది ఈ డాష్ బోర్డ్ పేజ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మెనూ ఉంది. ఇది మనం అందరము గత వీడియోలో చూసి నేర్చుకున్నాం. ఈ లెఫ్ట్ హ్యాండ్ మెనూని మనం కిందకి స్క్రాల్ చేస్తే కింద అకౌంట్ సెక్షన్లో కేవైసీ వెరిఫికేషన్ నామినీస్ కింద సెక్యూరిటీ అనే ఈ లింక్ కనిపిస్తుంది. ఈ సెక్యూరిటీ మీద మనం క్లిక్ చేసుకోవాలి. తర్వాత సెక్యూరిటీ మేనేజ్ యువర్ అకౌంట్ సెక్యూరిటీ అండ్ పాస్వర్డ్ అని స్క్రీన్ ఇలా చూపడుతుంది. ఇది మనం పాస్వర్డ్ చేంజ్ స్క్రీన్లో కూడా చూసామండి. దీని కింద ఇంకా మనం మూవ్ చేస్తే ఇక్కడ చూడండి, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాడ్ అన్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ టు యువర్ అకౌంట్ అంటున్నారు. ఇక్కడ ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్లో మనకి గూగుల్ అథెంటికేటర్ అన్నారు. యూజ్ అథెంటికేటర్ యాప్ ఫర్ వెరిఫికేషన్ కోడ్స్ అన్నారు. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే, మనము మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ మనం యూజ్ చేస్తున్న మొబైల్ ఫోన్లో మనము ఈ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ గూగుల్ అథెంటికేటర్ యాప్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ స్టెప్స్ ఇప్పుడు చూపెడుతున్నా చూడండి. ఈ గూగుల్ అథెంటికేటర్ సెటప్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్కాన్ ది క్యూఆర్ కోడ్ విత్ గూగుల్ అథెంటికేటర్ అని మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ సెటప్ గూగుల్ అథెంటికేటర్ అని మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నదండి. మొదటి స్టెప్, డౌన్లోడ్ గూగుల్ అథెంటికేటర్ ఫ్రమ్ యువర్ యాప్ స్టోర్ అన్నారు. అంటే ప్లే స్టోర్ ద్వారా మనము ఈ గూగుల్ అథెంటికేటర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మొబైల్లో. తర్వాత స్కాన్ ది క్యూఆర్ కోడ్ బిలో విత్ ద యాప్. ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే చూపెట్టారో ఈ క్యూఆర్ కోడ్ని మనం యాప్ ద్వారా స్కాన్ చేసుకోవాలి. దాని తర్వాత స్టెప్, ఎంటర్ ది 6 డిజిట్ కోడ్ ఫ్రమ్ ద యాప్ టు వెరిఫై. అంటే మన మొబైల్ యాప్లో ఈ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత వచ్చే 6 డిజిట్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఎనేబుల్ అనే బటన్ని మనం క్లిక్ చేయాలి. లేదంటే ఇంకో మార్గము, ఆర్ ఎంటర్ ది కీ మాన్యువల్లీ అన్నారు. ఈ కీ ఏదైతే ఉందో ఈ కీని మనం కాపీ చేసుకొని మనము మాన్యువల్గా కూడా ఎంటర్ చేసే విధానం. కానీ క్యూఆర్ కోడ్ది సింపుల్ విధానము, మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుందాం. సో ఇప్పుడు మొబైల్ ఫోన్లో మనం యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. హలో అండి, ఆండ్రాయిడ్ మొబైల్ని యూజ్ చేసి గూగుల్ అథెంటికేటర్ డౌన్లోడ్ చేస్తున్నాము ప్లే స్టోర్ ద్వారా. ముందుగా ప్లే స్టోర్ క్లిక్ చేసుకొని సెర్చ్ క్లిక్ చేయాలి. సెర్చ్లో గూగుల్ అథెంటికేటర్ మొబైల్ యాప్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. ఈ గూగుల్ అథెంటికేటర్ని డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేస్తాము. గూగుల్ అథెంటికేటర్ ఇప్పుడు డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుందండి. ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనం ప్లే స్టోర్ని క్లోజ్ చేసుకొని ఈ డౌన్లోడ్ అయిన
ఈ యాప్ ఏదైతే ఉందో మొబైల్ స్క్రీన్ మీద దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపెడుతుంది. స్ట్రాంగ్ సెక్యూరిటీ విత్ గూగుల్ అథెంటికేటర్, గెట్ వెరిఫికేషన్ కోడ్స్ ఫర్ ఆల్ యువర్ అకౌంట్స్ యూజింగ్ 2-step వెరిఫికేషన్, తర్వాత సింపుల్ సెటప్ యూజింగ్ యువర్ కెమెరా, యూనిక్ కోడ్ యూస్ టు సైన్ ఇన్, క్లౌడ్ సింకింగ్ అని చెప్పి ఇలా చూపెడుతుందండి. మనము గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తాం. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది ఏ అకౌంట్ మీద మీరు వాడాలి అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ మనవి డిఫరెంట్ అకౌంట్స్ ఉంటే ఆ డిఫరెంట్ అకౌంట్స్ని అందులోంచి మన ఈ అథెంటికేషన్ దేనికి తీసుకోవాలో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నాది ఇక్కడ విఎస్ రావు అకౌంట్, నేను అది సెలెక్ట్ చేశాను. కంటిన్యూ యాజ్ విఎస్ రావు అని ఎస్ అన్నాను. దాని తర్వాత యాడ్ ఏ కోడ్ అంటుంది. ఇక్కడ నేను యాక్చువల్గా ఇంతకుముందు ట్రయల్స్లో 2 చేశాను. లేని వారికి మొదట స్కాన్ ఏ క్యూఆర్ కోడ్ అంటుంది, ఆర్ ఎంటర్ ఏ సెటప్ కీ అంటుంది. సో సెటప్ కీ కన్నా మనం స్కాన్ ఏ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తాం. కోడ్ని స్కాన్ చేయడం జరిగింది. అక్కడ మనకు మొబైల్లో ఇచ్చిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ప్రతి నిమిషానికి మారుతూ ఉంటుందండి. ఆ కోడ్ని మనం ఇప్పుడు ఎంటర్ చేయాలి. సో నాకు వచ్చిన కోడ్ నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఎనేబుల్ అని క్లిక్ చేయాలి. వెరిఫైయింగ్ అనేది గూగుల్ అథెంటికేటర్ ఎనేబుల్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్తుంది. ఇక్కడ చూడండి, మనకి గూగుల్ అథెంటికేటర్ కరెంట్లీ యాక్టివ్ అని చూపెట్టింది. ఇది ఇప్పుడు యాక్టివ్ మోడ్లో ఉంది. మనము అవసరం లేదు అనుకుంటే మనం డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. ఇది యాక్టివ్ అయిన తర్వాత మనకు వచ్చే ఈ ఓటీపీస్ ఏవైతే ఉంటాయో మొబైల్లో, ఈ ప్రతి నిమిషానికి వచ్చే ఈ ఓటీపీ ఏదైతే ఉంటుందో 6 డిజిట్ది, ఇది మనం ఎంటర్ చేసుకుంటే మన ఈమెయిల్ ఓటీపీతో సమానంగా మన ట్రాన్సాక్షన్స్ కానీ యాక్టివేషన్స్ కానీ అన్నిటికీ మనకు ఉపయోగపడుతుందండి. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.